తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సూపర్ 6 హామీలో స్త్రీ శక్తి స్కీమ్ సూపర్ సక్సెస్ అయిందంటోంది ఏపీ సర్కార్. కొన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని హామీనిస్తోంది. 6 రోజుల్లోనే 65 లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. ఆగస్టు 15 నుంచి ఏపీలో అమల్లోకి వచ్చిన స్త్రీ శక్తి ఉచిత బస్సు స్కీమ్పై ఏపీ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఫ్రీ బస్ ప్రారంభమైన 6 రోజుల్లోనే సుమారు 65 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. ఈ స్కీమ్ కోసం ఏపీఎస్ఆర్టీసీకి దాదాపు 25 కోట్లు ఖర్చవగా ఆ మొత్తాన్ని సంస్థకు చెల్లించనుంది ప్రభుత్వం. గుర్తింపు కార్డులు చూపించి 5 రకాల బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని పొందుతున్నారు. మొదట ఘాట్ రోడ్లలో అనుమతించలేదు. కానీ మహిళా ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఘాట్ రోడ్లలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తున్నారు. ఇక సీట్ల విషయంలోనూ మొదట్లో మహిళల మధ్య కొంత గలాటా జరిగినా ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. ఇక బస్సులు రాష్ట్ర సరిహద్దులు దాటే విషయంలోనూ కొంత గందరగోళం ఉంది. కర్నూలు జిల్లా నుంచి హోసూరు వైపు వెళ్లే బస్సులలో అంతర్రాష్ట్ర టికెట్లను డిస్కౌంట్ టికెట్లుగా ఇస్తున్నారు. టిమ్లో స్త్రీ శక్తి ఆప్షన్ కనిపిస్తోంది. కానీ తెలంగాణ వైపు వెళ్లే బస్సుల్లోని టిమ్ మెషిన్లలో డిస్కౌంట్ చూపించడం లేదు. ఈ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణిస్తుండగా ఐడి కార్డులతో పని లేకుండా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.